ఇంకొక మాట అధ్యక్ష, ఈ ప్రభుత్వం పదే 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 చెప్తున్న ఒక పచ్చి అబద్ధం అధ్యక్ష, సత్యదూరమైన మాట. 67,000 ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి గారు ఏ సభలో అయినా చెప్తా ఉంటారు. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారు, నా దగ్గర మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లిస్ట్ కూడా మొత్తం ఉంది, కావాలంటే చదివినిపిమంటే వినిపిస్తాను. మీ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు మొత్తం కూడితే ముఖ్యమంత్రి గారు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మొత్తం నోటిఫికేషన్లు మొత్తం కూడితే మీరు ఇచ్చింది కేవలం 11,921 ఉద్యోగాలు మాత్రమే. మిగతా నోటిఫికేషన్లు అన్నీ కేసీఆర్ గవర్నమెంట్లో ఇస్తే మీరు ఇవాళ నియామక పత్రాలు ఇచ్చి మేమిచ్చినామని చెప్పుకుంటే, ఇక మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటే మేము చేయగలిగింది ఏం లేదు. కానీ వాస్తవాలుగానే ఉంటాయి. రాష్ట్రంలో నిరుద్యోగులు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు వచ్చారు అధ్యక్ష, పెద్దలు జాతీయ ప్రతిపక్ష నాయకులు, వారంటే మాకు కూడా గౌరవం ఉంది. వారు అశోక్ నగర్కి వచ్చారు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వాళ్ళ అశోక్ నగర్లో చిక్కడపల్లిలో ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు వస్తాయి ఉద్యోగాలు అని చెప్పి. 2 లక్షల ఉద్యోగాల విషయంలో, నిరుద్యోగ భృతి అని 4,000 రూపాయలని చెప్పిన విషయంలో 2 ఏళ్లు గడిచిపోయినాయి, 3వ ఏడాదిలో అడుగు పెట్టబోతా ఉన్నాం. ఎప్పుడు చేస్తారు దయచేసి ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసెంబ్లీ సాక్షిగా పెట్టారు అధ్యక్ష జాబ్ క్యాలెండర్ అని, ఓ ఉత్తుతి క్యాలెండర్ ప్రకటించారు. ఇంతవరకు మీరు చెప్పిన క్యాలెండర్లోని హామీలు కూడా మీరు నిలుపుకోలేదు అధ్యక్ష. ఇంకా విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అధ్యక్ష,